జై వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. వీసీఐ న్యూస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి వారోత్సవాలు మొదటి రోజు శివాలయంలో అన్నప్రసాద వితరణ. డిస్ట్రిక్ట్ న్యూస్ నర్సీపట్నం సుఖీభవ క్లబ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ. వాసవి క్లబ్ యూత్ చోడవరం ఆధ్వర్యంలో. ఖమ్మంలో మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద అన్న ప్రసాద వితరణ. అమరావతిలో అమరలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద అన్న ప్రసాద వితరణ. నర్సరావుపేటలో అన్న ప్రసాద వితరణ. గుంటూరు శివాలయం వద్ద అన్న ప్రసాద వితరణ. సబ్బవరం అన్న ప్రసాద వితరణ. వీసీఐ న్యూస్ వాసవి స్వయం ఉపాధి పథకం ప్రారంభం. వీసీఐ కార్యాలయంలో మొదటి దశ చెక్కుల పంపిణీ. డిస్ట్రిక్ట్ న్యూస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి వారోత్సవాలు మొదటి రోజు శివాలయాల వద్ద అన్నప్రసాద వితరణ. నేడు సెప్టెంబర్ 1 వాసవి క్లబ్ వ్యవస్థాపకులు, స్వాతంత్ర సమర యోధులు, వైద్య జాతి ఉద్ధరణకు పాటుపడిన స్వర్గీయ కేసీ గుప్తా 106వ జయంతిని పురస్కరించుకొని వాసవ్యంలు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వీసీఐ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ వీసీఐ ప్రధాన కార్యాలయంలో కేసీ గుప్తా విగ్రహానికి పూలదండలు వేసి అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ నివాళులర్పించారు. వాసవి క్లబ్ స్థాపనకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. సంస్థ బలోపేతానికి మనమంతా కృషి చేయడం ద్వారా కేసీ గుప్తా ఆశయాన్ని మరింత ఉన్నతంగా తీసుకువెళ్లాలని ఇరుకుల రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 10 మంది పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు, ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు, అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు యాదా నాగేశ్వరరావు, పాతా సుదర్శన్, ముత్యాల శంకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. వివిధ వాసవి జిల్లాల్లో అన్నప్రసాద వితరణ. సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు వాసవి వారోత్సవాల్లో భాగంగా వీసీఐ ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 1ని శివాలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఆ వివరాలు. వర్సీపట్నం సుఖీభవ క్లబ్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ. వాసవి వారోత్సవాల్లో భాగంగా వాసవి సుఖీభవ క్లబ్ నర్సీపట్నం స్థానిక శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవి మాత గుడిలో కేసీ గుప్తా పేరు మీద అభిషేకం అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ యూత్ చోడవరం ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాల్లో మొదటి రోజు వాసవి క్లబ్ యూత్ చోడవరం ఆధ్వర్యంలో శివాలయం వద్ద పేదవారికి అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఎంఆర్ ఇన్ఛార్జ్ సత్యవరపు శ్రీను, క్లబ్ ప్రెసిడెంట్ పెన్నం రాజు, సెక్రటరీ వినుకోట రాజేష్, ట్రెజరర్ ఆర్రేపు శ్రీనివాస్, క్లబ్ డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు. క్లబ్ పిఎస్టీలు పి పెన్నం రాజు, వినుకోట రాజేష్, ఆర్ఏ శ్రీనివాస్ తెలిపారు. ఖమ్మంలో మల్లేశ్వర స్వామి దేవాలయం వద్ద అన్నప్రసాద వితరణ. వాసవి వారోత్సవాల సందర్భంగా వాసవి క్లబ్ ఖమ్మం అధ్యక్షులు పసుమర్తి రామ్మోహన్ రావు, గాంధీ చౌక్ క్లబ్ అధ్యక్షులు ధనారపు వాసవి ఆధ్వర్యంలో వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కేసీ గుప్తా జయంతి సందర్భంగా ఖమ్మం పట్టణంలో స్వయంభూ శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా V106A జిల్లా వాసవి క్లబ్ గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు, క్లబ్ క్యాబినెట్ కోశాధికారి శ్రీ గుంటుపల్లి దివాకర్ గుప్తా, ఖమ్మం వాసవి క్లబ్ సెక్రటరీ పెచ్చా కృష్ణమోహన్, కోశాధికారి పసుమర్తి శ్రీనివాసరావు, క్లబ్ సభ్యులు చిన్ని లక్ష్మి, భవానీ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అమరావతిలో అమరలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద అన్నప్రసాద వితరణ. V2048 జిల్లా వాసవి వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజున అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవస్థానం శివాలయం దగ్గర కేసీ గుప్తా జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వనిత అమరావతి ప్రెసిడెంట్ పారేపల్లి పుష్పలత, సెక్రటరీ ఎర్రా సరోజ, ట్రెజరర్ చేగు దివ్య శ్రీలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ తదితరులు వాసవి వనిత నాయకులు, మెంబర్స్ సుమారు 50 మంది పాల్గొన్నారు. నర్సరావుపేటలో అన్న ప్రసాద వితరణ. V2048 జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట వాసవి వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజున స్థానిక నర్సరావుపేట పాతూరు శివాలయం గంగా పార్వతీ సమేత భీమా లింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద కేసీ గుప్తా జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట ఐఈసీ ఆఫీసర్స్ అనుగులశెట్టి సీతారామయ్య, కొత్తమాసు కాశీ విశ్వనాథరావు, పొట్టి హనుమంతరావు, ప్రెసిడెంట్ నోముల శ్రీరామ్మూర్తి, మండవ వెంకటరత్నం, జక్కా రవి, జగన్నాథం తదితరు వాసవి నాయకులు, మెంబర్స్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. గుంటూరు శివాలయం వద్ద అన్నప్రసాద వితరణ. V217A మణికంఠ సీనియర్స్ గుంటూరు ఆధ్వర్యంలో వీసీఐ ఆదేశాలకు అనుగుణంగా శివాలయం గుడి ముందు పేదలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. సబ్బవరం అన్నప్రసాద వితరణ. V216A జిల్లా వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ ఆధ్వర్యంలో కేసీ గుప్తా జయంతి సందర్భంగా వాసవి వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు పేదవారికి అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బండారు వెంకట నాగరామారావు, క్లబ్ ప్రెసిడెంట్ దంగేటి సంతోష్ గుప్తా, సెక్రటరీ దంగేటి సన్యాసిరావు, ట్రెజరర్ నున్నా సతీష్, బండారు సూర్యప్రకాష్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారని దంగేటి సంతోష్ కుమార్, దంగేటి సన్యాసిరావు, నున్నా సతీష్లు తెలిపారు. వీసీఐ న్యూస్. వాసవి స్వయం ఉపాధి పథకం ప్రారంభం. వీసీఐ కార్యాలయంలో మొదటి దశ చెక్కుల పంపిణీ. వాసవి స్వయం ఉపాధి రుణ మొత్తాన్ని 25,000 నుంచి ఈ సంవత్సరం 50,000 వరకు పెంచామని, అవసరమైతే 1,00,000 వరకు చేస్తామని అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ చెప్పారు. ఆగస్టు 31వ తేదీ ఆదివారం నాడు హైదరాబాద్ వీసీఐ కార్యాలయంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథిగా జ్యువెలర్స్ అండ్ డైమండ్స్ అధినేత శ్రీ వల్లభట్ట ఆనంద్ విచ్చేసి లబ్ధిదారులకు 50,000 చెక్కుల పంపిణీ చేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు, ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ యాక్టివిటీస్ బోడా సాయి సూర్యప్రకాష్, ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు, అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు యాదా నాగేశ్వరరావు, ఐఈసీ ఆఫీసర్స్ ఎల్వి కుమార్, V216A జిల్లా గవర్నర్ పూర్ణిమ ప్రభుత్వాలు పాల్గొన్నారు. కఠిన నిబంధనలతో ఎంపిక. రుణం మొత్తాన్ని 50,000కు పెంచినందువల్ల ప్రతి దరఖాస్తును నిశ్చింతగా పరిశీలించినట్లు ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు తెలిపారు. ఇందుకు 3 దశల్లో ఎంపిక ప్రక్రియ జరిగినట్లు చెప్పారు. తొలి దశలో వీసీఐ కార్యాలయ సిబ్బంది, ఆ తర్వాత 3 ఐఈసీ ఆఫీసర్తో కూడిన కమిటీ, చివరగా హెడ్ బోర్డ్ ప్రతి లబ్ధిదారుని అప్లికేషన్ను పరిశీలించారు. 1 లెవెల్లోని లబ్ధిదారులను పిలిచి చెక్కులు అందజేశారు. దూర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులకు చెక్కులను ఆయా ప్రాంత జిల్లా గవర్నర్లకు పంపుతామని గార్లపాటి శ్రీనివాసులు తెలిపారు. వ్యాపారం పెంచుకుంటాం. వరంగల్, హన్మకొండ, కాశీబుగ్గ తదితర ప్రాంతాల నుంచి వచ్చి చెక్కులు అందుకున్నారు. వీరిలో కిరాణా, కూరగాయలు, చీరలు అమ్మకం వంటి వ్యాపారాలు చేసే లబ్ధిదారులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీసీఐ ఇచ్చిన ఈ మొత్తంతో తమ బిజినెస్ను డెవలప్ చేసుకుంటామని చెప్పారు. ఒకరు బయట రుణం కావాలంటే భారీ వడ్డీ తీసుకుంటున్నారని, వీసీఐ ఇలా వడ్డీ లేని రుణం ఇవ్వడం వల్ల తీసుకున్న అప్పు తీర్చేసి తమ ఆదాయం పెంచుకుంటామని చెప్పగా, మరొకరు ప్రస్తుతం వర్కింగ్ క్యాపిటల్లో లేక ఇబ్బంది పడుతున్నామని, ఇప్పుడు అందిన ఈ మొత్తంతో ఎక్కువ సరుకులు తీసుకువచ్చి బిజినెస్ పెంచుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్కు ధన్యవాదాలు తెలిపారు. ఇంతటితో వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. జై వాసవి.